ప్రైజ్ లార్డ్ పిల్లలు, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనములు చెల్లించుకుంటున్నాను. మీరందరూ బాగున్నారు కదా? దేవుని నామక స్తోత్రము. ఇప్పుడు లెసన్ నెంబర్ 12 ద పాస్ ఓవర్, ద పస్కా పండుగ గురించి మనము నేర్చుకోబోతున్నాం. సో కొంచెము శ్రద్ధగా మీరు వినాలని మనవి చేస్తున్నాం. సో పోర్షన్ టు రీడ్, బైబిల్ పాఠం ఏమనగా మత్తయి 26:17 నుండి 46 వరకు, మార్కులో 14th చాప్టర్ 12 నుండి 42, లూకా 22:7 నుండి 46, ఇంకా యోహాను 13వ అధ్యాయము 1వ వచనం నుండి 38వ వచనం వరకు. ఇదంతా కూడా మీరు చదివి ఉంటారని నేను నమ్ముచున్నాను. మరి మెమరీ వర్స్ 1 కొరింథియన్స్ 11:23 నుండి 25. For I have received of the Lord that which also I delivered unto you, that the Lord Jesus, the same night in which he was betrayed, took bread. And when he had given thanks, he brake it and said, Take, eat, this is my body, which is broken for you. This do in remembrance of me. After the same manner also, he took the cup when he had supped, saying, This cup is the New Testament in my blood. This do ye as oft as ye drink it in remembrance of me. దీని ముఖ్యమైన లక్ష్యము, ఉద్దేశం ఏమనగా, యేసు ప్రభురాత్రి భోజనం ఎందుకు ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాము. ఇంతవరకు ప్రభా నాయన బిడ్డలందరినీ మీరు మీ కృపలో భద్రపరిచి మీరు కాపాడినందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ప్రభా ఈ సమయం ప్రభా మీ సన్నిధిని మేము కోరుకుంటున్నాం తండ్రి. నాయన మీరే మాకు నేర్పించేవాడు ప్రభా. అనేక విషయాలు ప్రయాణ మీ వాక్యంలో నుండి మేము నేర్చుకోవడానికి మీ కృప దయచేయండి. ఒక్కొక్క బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా. ఒక్కొక్క బిడ్డ హృదయాల్ని మీరు తెరిచి ప్రభా నాయన మీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా నాయన వాళ్ళకి అర్థం చేయించవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కృపను ప్రభా, మీ సన్నిధి ప్రభా, మొదటి నుండి ఆరంభం నుండి అంతవరకు మీరే మా తోడు ఉంచి ప్రభా మమ్మల్ని మీరు ఆశీర్వదించి బలపరచమైన ఆయన మీకే మహిమయు ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో ఇక్కడ మనము చూడవలసింది ఏంటంటే, పస్కా పండుగ గురించి మనము పాత నిబంధనల్లో మనకు పస్కా పండుగ గురించి విషయాల్ని మనము కొన్ని చిన్నగా మనము తెలుసుకుందాం. యాక్చువల్లీ మనము నూతన నిబంధనలో కూడా పస్కా గురించి మనము చదవబోతున్నాము. పాత నిబంధనలో కూడా వాళ్ళకు పస్కా పండుగని దేవుడు ఆజ్ఞాపించారు. సో ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్న సమయంలో ఏం జరిగింది? ఫారో రాజు వాళ్ళందరూ కూడా వాళ్ళని చాలా హింసించి బానిసలుగా వాళ్ళతో పని చేయించుకున్నారనమాట. సో ఆ విధంగా వాళ్ళు చేయడం ద్వారా వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా బాధ కలిగి వాళ్ళు దేవుని దగ్గర మొరపెట్టడము మొదలుపెట్టారు. ఎప్పుడైతే వాళ్ళు చాలా దేవుని దగ్గర మొరపెట్టారో దేవుడు మోషేని వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళని ఆ బానిసత్వం నుండి విడిపించి వాళ్ళకి పాలు తేనె ప్రవహించే కానాన్ దేశాన్ని వాళ్ళకు ఇవ్వడానికి దేవుడు మోషేని పంపించారనమాట. దేవుడు ఏం చెప్పారంటే, ఆ మోషేతో నువ్వు వెళ్ళి ఫారోతో చెప్పి నా ప్రజల్ని విడిపించమని చెప్పారనమాట. సో ఎప్పుడైతే మోషే అక్కడ వెళ్ళాడో, మా ప్రజల్ని విడిపించమని ప్రభువు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు అంటే, దేవుడు ఎవరు నాకు తెలియదు, ప్రభు ఎవరు నాకు తెలియదు, యెహోవా ఎవరు నాకు తెలియదు అంటాడు అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశారంటే, ఆయన వాళ్ళ మీదకి 10 తెగుళ్ళని పంపించారు. సో అనేక విధమైన తెగుళ్ళు, మీరు పాత నిబంధనలో మీరు దీని గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే మీరు జెనసిస్ ఆదికాండము 37వ అధ్యాయం నుండి మీరు చదివితే మీకు తెలుస్తుంది అన్నమాట. 38 వదిలిపెట్టి 37 నుండి 50 వరకు మీరు చదివితే కూడా దీన్ని చాలా ఇంట్రెస్టింగ్గా మీకు ఉంటుందన్నమాట. సో ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తుకి రావడము, వాళ్ళు అక్కడ బానిసలు అయిపోవడము, వాళ్ళ ద్వారా ఫారో చాలా పని చేయించుకొని ఇంకా ఆయన పట్టణాలని ఆయన కట్టుకున్నాడు అనమాట. రామెసిస్ అనే పట్టణము, ఇలాంటి పట్టణాలన్నీ ఆయన ట్రెజరీ హౌసెస్ అనమాట ఆయన కట్టుకున్నాడు. కానీ వీళ్ళకు చాలా చాలా ఇబ్బంది పెట్టాడు అనమాట. సో ఆ టైంలో దేవుడు ఏం చేశారంటే 10 తెగుళ్ళని పంపించాడు. నీళ్ళని ఇంకా రక్తంగా మార్చడము, ఇంకా అనేక విధమైనది, ఫ్రాగ్స్ అంటే కప్పల్ని పంపించడము, ఆ విధంగా మిడతలు, అలాంటిది అని అనేక విషయాలని వాళ్ళకి తెగుళ్ళు వాళ్ళ మీదకి పంపించారనమాట. సో అన్ని తెగుళ్ళు వచ్చినప్పటికి కూడా ఆయనకు ఫారోకు మాత్రము వీళ్ళని విడిచిపెట్టడానికి మనసు లేదనమాట. ఆయన మనసు ఎలాగైపోయిందంటే చాలా కఠినంగా అయిపోయింది. సో అందుకనే దేవుడు ఏం చేశాడంటే 10వ తెగులు ఒకటి పంపించాడు. 10th ప్లేగ్ ఏంటంటే, ఐగుప్తులో ఉన్న వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా తొలి సంతానం అంతయు ఆయన హతం చేస్తాడు, ఐగుప్తులో ఉన్న ప్రతి కుటుంబంలో. సో ఆ విధంగా చేస్తున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి మాత్రము దేవుడు మరణం నుండి విడుదల పొందడానికి ఒక ఉపాయం చెప్పారనమాట. అది ఏంటంటే, అబీబ్ నెలలో 14వ తారీఖు ఏం చేయాలంటే, అది వాళ్ళు ప్రతి ఇంట్లో
ప్రతి ఇశ్రాయేల్ ఇంట్లో కూడా వాళ్ళు ఏం చేయాలంటే ఒక గొర్రెపిల్లని సంహరించి దాన్ని వధించి దాని రక్తంని ఆ ఇంటిలో సైడ్స్లో స్తంభంలో వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని చిలకరించాలి, పైన కూడా చిలకరించాలన్నమాట. వాళ్ళు లోపల ఉండాలి, రక్తం మాత్రం పైన ఉంటుంది ఇంటి పైన. తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు ఏం చేయాలంటే పులియని రొట్టె తిని, తర్వాత చేదుకూర తిని, తర్వాత వాళ్ళు ఏంటి నడుము కట్టుకొని కాళ్ళు శాండిల్స్ వేసుకొని చేతిలో ఒక కర్ర పెట్టుకొని గొర్రెపిల్లని వాళ్ళు వధించారో దాని మాంసంని దాన్ని బాగా రోస్ట్ చేసి కాల్చి దాన్ని చాలా ఫాస్ట్గా హరిహరిగా తినేసి వాళ్ళు సిద్ధంగా ఉండాలన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే దేవుడు ఏం చేస్తారంటే ఒక దూత, ఏంజల్ ఆఫ్ డెత్, మరణంతి ఒక దూతని ఆయన దేవుడు పంపించినప్పుడు ఎప్పుడైతే ఆ రక్తంని వాళ్ళ ద్వారంలో ఇంటి ద్వారం ముందు చూస్తుందో ఆ ఏంజల్ ఏం చేస్తుందంటే దాన్ని దాటుకొని వెళ్ళిపోతుంది అనమాట. సో ఎవరింట్లో అయితే ఆ రక్తం లేదో, ఆ రక్త గుర్తు లేదో అలాంటి ఇంట్లో ఏమి జరుగుతుందంటే మరణము జరుగుతుంది. సో ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రము ఎవరైతే ఆ ఇంట్లో ఉన్నారో ఆ రక్తాన్ని బట్టి వాళ్ళకి ఏం దొరికింది, వాళ్ళకి రక్షణ దొరికింది. సో ప్రతి ఇంట్లో, ప్రతి ఐగుప్తులో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఒక మరణం, వాళ్ళ తొలి సంతానంని సంహరించడం ద్వారా ఆ విధంగా జరిగింది. సో అక్కడ చాలా గొప్ప భయంకరమైన ఏడుపు ప్రతి ఇంట్లో ఉండిందనమాట. అప్పుడు ఆయన ఏం చేశాడంటే రాజు వెంటనే ఆయన బయటికి వచ్చి ఆయన ఏం చేశారంటే వెంటనే ఇశ్రాయేల్ ప్రజల్ని ఒక్క క్షణం కూడా మీరు ఇక్కడ ఉండకూడదని చేసి వాళ్ళు ఐగుప్తు నుండి వాళ్ళని తరిమి వేస్తారనమాట. ఉండకూడదు అని చెప్పేసి, అంటే ఆయనకు భయం వచ్చేస్తుంది. సో ఆ విధంగా గొర్రెపిల్ల రక్తము వాళ్ళని రక్షించింది. ఇప్పుడు మనం పాత నిబంధనలో మనం చూస్తే ప్రతిదీ కూడా మనం చూస్తే అది ఒక ఛాయగా ఉందన్నమాట. సో ఇప్పుడు నూతన నిబంధనలో వచ్చేసరికి అది నిజస్వరూపం. సో నిజస్వరూపం ఎవరంటే యేసుక్రీస్తే. సో అక్కడ ఒక గొర్రెపిల్ల అక్కడ మరణించింది, దాని రక్తంని అక్కడ ఏం చేశారు, వాళ్ళు అక్కడ స్ప్రింకిల్ చేస్తారనమాట. పోయడం ద్వారా వాళ్ళకి ఏం దొరికిందంటే వాళ్ళకు మరణం నుండి విడుదల దొరికింది. ఇశ్రాయేల్ ప్రజలకు మరణం నుండి విడుదల దొరకడం మాత్రం కాదు, వాళ్ళకు బానిసత్వం నుండి కూడా వాళ్ళకు విడుదల దొరికింది. ఐగుప్తు నుండి కూడా బయటికి వచ్చారు. ఇవంతా చూస్తే మనకేంటంటే ఫారో ఏంటంటే సైతాను, ఐగుప్తు అంటే లోకము, ఇంకా బానిసత్వం అంటే పాపంనికి మనం బానిసలుగా ఉన్నప్పుడు మనకు విడుదల దొరికిందనమాట. సో వాళ్ళు ఎప్పుడైతే బయటికి వచ్చారో వాళ్ళకు వాగ్దానం, ఏం వాగ్దానం, వాళ్ళకి పాలు తేనె ప్రవహించే ఒక దేశాన్ని దేవుడు వాళ్ళకి ఏమి ఇస్తారంట, వాళ్ళకు అనుగ్రహిస్తారని కూడా ప్రభు చెప్తున్నారు. సో ఈ విధంగా మనం చూస్తే వాళ్ళకు ఎన్నో చాలా బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఇశ్రాయేల్ ప్రజలకు ఉంది. కానీ బయట చూస్తే ఐగుప్తులకు ఏముంది, వాళ్ళకు మరణము ఇంకా చాలా భయము భీకరి ఉన్నాయి అన్నమాట. ఇందు నిమిత్తమై దేవుడు ఇశ్రాయేల్ ప్రజలని వాళ్ళ విడుదలని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా ఈ పస్కా పండుగని ఆచరించమని వాళ్ళకి ఆజ్ఞాపించారు. యేసుక్రీస్తు కూడా యూదుడే కాబట్టి యేసు ప్రభు కూడా ఆయన జీవితంలో ఆయన ఈ పస్కా పండుగని ఆయన ఏం చేశారంటే ఆచరించారు, అంతం వరకు కూడా ఆచరించారన్నమాట. సో ఇప్పుడు మనము చూసుకోపోయేది ఏంటంటే ఆయన చనిపోయే ముందు జరిగిన ఆ పస్కా పండుగను యేసుప్రభు ఏ విధంగా ఆచరించారు అనే విషయాన్ని కూడా మనము చూద్దాం. యేసుప్రభు ఏం చేశారంటే ఆయన శిష్యుల పాదాలని కడిగారనమాట. పస్కాని ఆచరించడానికి ముందు ఆయన ఏం చేశారంటే ఆయన శిష్యుల పాదాలని కడిగారు. సో ఆ విషయంలో మనం చూస్తే యూదులు ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు భోజనం చేయాలంటే వాళ్ళు ఏంటంటే చేతులు కడుక్కుంటా భోజనము చేయరు, వాళ్ళు చాలా శుభ్రంగా ఉంటారనమాట. అదంతా ఏంటంటే వాళ్ళ ఆచారం, పితృల ఆచారం అనమాట. సో అది కాకుండా మార్కెట్కి వెళ్ళి ఇంకా సంతకు వెళ్ళి ఇంటికి వచ్చినా కూడా వాళ్ళు ఏంటంటే నీళ్లు చల్లడం అయినా లేకుంటే స్నానం చేసుకుని తర్వాతనే వాళ్ళు భోజనానికి కూర్చుంటారు. సో ఇక్కడ కూడా ఏంటి, ఇక్కడ పస్కా పండుగ అంటే యేసుప్రభు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆయన పస్కాని ఆచరించబోతున్నారు. ఆయన శిష్యులతో సహా వాళ్ళు కూర్చున్నప్పుడు యేసుప్రభు కూడా ఏం చేశారంటే ఆయన పై వస్త్రాన్ని తీసేసి ఆయన ఒక తువాల్ని కట్టుకొని ఆయన శిష్యుల పాదాలని కడగడానికి ముందుకు వచ్చారనమాట. సో దానికి ముందు విషయం ఏం జరిగిందంటే ఈ శిష్యులు ఏంటంటే వాళ్ళు ఒకరిని ఒకరు నేను గొప్ప నువ్వు గొప్ప అని వాళ్ళు ఏదో ఆర్గ్యూ చేయడము జరిగిందనమాట. సో ఆ సమయంలో ఇక్కడ యేసుప్రభు ఏం చేస్తున్నారు, ఇక్కడ వచ్చి ఆయన ప్రభువుగా ఉండి కూడా ఆయన ఏం చేస్తారంటే ఆయన తాను తగ్గించుకొని ఒక పళ్ళెంని తీసుకొని ప్రతి శిష్యుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలని కడిగారనమాట. సో ఆ కాలంలో చాలా దుమ్ము ఉండేదన్నమాట. సో ఆ దుమ్ము అంత దూరం నుండి వాళ్ళు నడుచుకుని వచ్చినప్పుడు వాళ్ళ పాదాలు ఎంతనో డర్టీగా ఉన్నప్పటికీ కూడా యేసుప్రభు ఏం చేస్తారంటే ప్రతి వాళ్ళ పాదాలని ఆయన నీళ్లతో కడిగి ఆ తువాలతో ఆయన తుడిచారనమాట. సో ప్రతి వాళ్ళది పాదాలని ఆయన కడిగి తుడుస్తూ వచ్చారనమాట. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి
పేతురు పాదాలని ఆయన కడగడానికి వచ్చినప్పుడు పేతురు ఏమంటాడంటే, నా పాదాలని మాత్రం మీరు కడగొద్దు ప్రభువా అని ఆయన చెప్తున్నాడు అనమాట. అంటే ప్రభు అంత గొప్పవాడు, మరి నా పాదాలని కడగడం ఏంటి అని హీ వాజ్ షోయింగ్ సమ్ హ్యూమిలిటీ ఆయన మోడస్టీనైనా చూపించడం చేశాడనమాట. కానీ యేసుప్రభు ఏం చెప్పారు తెలుసా, నీ పాదాలని నేను కడగకపోతే నాతో నీకు ఎలాంటి పొత్తు ఉండదు అని ప్రభు చెప్తారనమాట. సో అదేంటంటే యేసుప్రభువు ఆయన దేవుని కుమారుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చినప్పటికీ ఆయన ఏం చేశాడు, తను తాను ఆయన ఎంతో తగ్గించుకున్నాడు. ఆయన ఏమైపోయాడు, ఆయన సేవకుడు అయిపోయాడు అనమాట. అంటే దేవునికి ఒక దాసుడు వలె ఆయన తను తాను తగ్గించుకొని ఎంతో ఆయన తగ్గింపు చూపించడం మనం దీంట్లో చూడొచ్చు. సో ఆయన పేతురు పాదాలని కడిగి తర్వాత ఆయన ఏమంటాడు, అప్పుడు పేతురు ఏమంటాడంటే, నా పాదాలు మాత్రం కాదు ప్రభువా, మా చేతులు నా తలని కూడా మీరు కడగండి అని చెప్తే యేసుప్రభు ఏమంటారంటే, ఎవరైతే స్నానం చేశారో వాళ్ళకు మళ్ళీ ఇంకొకసారి చేయడం అవసరం ఉండదు, కానీ పాదాలని మాత్రం కడగాల అనేది చెప్పినప్పుడు ఆయన పాదాలని కడిగించుకుంటాడు అనమాట. సో ఈ విధంగా ప్రతి వాళ్ళది, ఈవెన్ అందులో యూదాస్ ఇస్కరియోతి కూడా ఉన్నాడనమాట, ప్రతి వాళ్ళది పాదాలని ఆయన ప్రభు కడిగారు. సో దీన్ని బట్టి మనం ఏం చూస్తామంటే యేసు ప్రభు తగ్గింపుని చూస్తున్నాము. రెండోదిగా వాళ్ళతో ఆయన ఏమన్నారంటే, మీరు కూడా ఇది నేను మీకు మాదిరిగా ఉండడానికి నేను చేశాను కాబట్టి మీరు కూడా ఒకరి పాదాలని ఒకరు కడగాలంటే ఒకరిని ఒకరు సేవించడానికి మీకేముండాలి, మనస్సు ఉండాలి. ఒకరిని ఒకరు సేవించడానికి మీకు మనస్సు ఉంటే మీరు తప్పకుండా ఆ విధంగా నేను గొప్పవాడిని మీరు గొప్పవారని కాదు, కానీ తాను తగ్గించుకోవడమే అది దేవుని మార్గం అనేది ప్రభు వాళ్ళకి తెలియపరిచారు అనమాట. నూతన నిబంధనలో ఇప్పుడు పస్కా పండుగ అంటే ఏంటి అనే విషయాన్ని మనము చదువుతాం. నూతన నిబంధనలో పస్కా పండుగ అంటే ప్రభురాత్రి భోజనమే. సో దాని విషయాల్ని మనం ముందుకు వెళ్ళే ముందు ఇది ఎందుకు మనము ఆచరించాలా అనేది మనము తెలుసుకోవాలి. ఇదేంటంటే యేసుప్రభు దీన్ని ఆజ్ఞాపించారు. సో యేసుప్రభు ఏమిచ్చారు, ఆయన నేను వచ్చే వరకు నా మరణంని మీరు జ్ఞాపకం చేసుకోవడానికి వరకు మీరేం చేయాలా, దీన్ని మీరు ఆచరించాలా అని చెప్పారనమాట. ఇంకా తర్వాత మనం చూస్తే అపోస్తుల బోధలో కూడా ఇది ఉంది. 1 కొరింథీ 11:23 నుండి 29 వరకు మనం చూస్తే ఇది ఏంటంటే అపోస్తుల ఒక బోధ అనమాట. అందులో పౌలు అంటాడనమాట, ప్రభురాత్రి భోజనంని మీరు ఆచరించాలని. మనము 1 కొరింథీ 11:23 నుండి 25 వరకు మనం చదివినా కూడా మనము తెలుసుకోవచ్చు. తర్వాత మూడవదిగా మనం చూస్తే మొదటి శతాబ్దంలో ఏం జరిగిందంటే ప్రతి విశ్వాసి ఇంటింట్లో వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు రొట్టె విరచడము జరిగిందనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు కూడుకున్నారో యేసుప్రభు మరణాన్ని వాళ్ళు గుర్తు చేసుకోవడానికి వరకు రొట్టె విరవడము అది విరిచి వాళ్ళు తీసుకున్నారంట. ఇది ప్రభు ఇచ్చిన ఒక ఆజ్ఞ కాబట్టి మొదటి శతాబ్దం సంఘంలో కూడా ఇదే జరిగింది. సో ఇదంతా కూడా మనకు దేవుని వాక్యం మనకు ఇస్తుంది. సో ఈ లోకంలో మనం ఎన్నో ఆచారాలని మనం చూస్తున్నాం. ఆ ఆచారాలని మనము పాటించడానికి వీల్లేదు, కానీ ఇక్కడ మనకు దేవుని వాక్యంలో ఏమైతే రాయబడి ఉందో అది తప్పకుండా మనము చేయాలి. ప్రభురాత్రి భోజనంలో ఎవరు పాలు పొందగలరు అనేది మనం చూస్తే అది ఎవరైతే మారుమనస్సు పొంది యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపక్షమాపణ పొందుకొని మళ్ళీ ఆయన సొంత రక్షకుడు అంగీకరించి వాళ్ళ బ్యాప్టిజం తీసుకొని ఆయన వెంబడించడానికి శిష్యుల వలె మార్చబడతారో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ప్రభురాత్రి భోజనంలో పాలు పొందాలి. ఇంకా వాళ్ళు నూతనగా వాళ్ళు జన్మించిన వారై ఉండాలన్నమాట. ప్రభురాత్రి భోజనం మనము ఎలాగ తీసుకోవాలంటే మనము 1 కొరింథీ 11:28 రాయబడింది ఏంటంటే మనము ఏ విధమైన అయోగ్యంగా తీసుకోవడానికి వీల్లేదు. మనల్ని మనము పరీక్షించుకొని మన పాపాన్ని బట్టి మనము ఏంటంటే పశ్చాత్తాపడి తర్వాత మనము ప్రభురాత్రి భోజనంలో మనం పాలు పొందవచ్చు. అది మాత్రం కాకుండా మనం ఎంత మాత్రంలో అయోగ్యంగా మనము పాలు పొందకూడదు, ఎందుకంటే విలువైన ఒక విషయము దాంట్లో తెలియపరచబడుతుంది కాబట్టి మనం ఎంత మాత్రంగా అయోగ్యంగా తీసుకోకూడదు. ఆ విధంగా అయోగ్యంగా మనం తీసుకున్నామంటే ఏమవుతుందంటే మనము చాలామంది ఎలాగవుతారు, బాగా బలహీనులుగాను ఇంకా రోగులను కూడా ఉంటారన్నమాట. ఆత్మీయంగా కూడా మనం ఎంతో మరణం కూడా జరగవచ్చు. సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి మనము ఎంతో జాగ్రత్తగా మనము తీసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. సో ఇక్కడ తర్వాత మనం చూస్తే యేసుప్రభు ఆయన శిష్యులతో ఏ విధంగా పస్కాని ఆచరించారు అనే విషయాన్ని మనము చూద్దాం. సో యూదులు ఏం చేస్తారు, అబీబ్ అనే ఒక నెల, అది 14వ తారీఖులో ఉంటుందన్నమాట. ఆ దినము వాళ్ళు ఏం చేసేవాళ్ళు పస్కా పండుగని వాళ్ళు రక్షణ విడుదల పొందిన తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడైతే కానానికి వచ్చారో అప్పటి నుండి కూడా వాళ్ళు ఏం చేశారంటే దాన్ని వాళ్ళు ఆచరిస్తూ వచ్చారనమాట. సో అది వాళ్ళకు ఇచ్చిన ఒక ఆజ్ఞ. సో దేవుడిచ్చిన అనేక విధమైన పండుగల్లో ఇది మొదటి పండుగగా మనకు ఉంటుందన్నమాట. ప్రభు మరణించడానికి జస్ట్ ఒక్క రోజు ముందు ఏమవుతుందంటే
పేతురు ఇంకా యోహాను వచ్చి యేసుప్రభుని అడుగుతున్నారనమాట. మేము ఎక్కడ మీకు పస్కాని ఆచరించాలని కోరుకుంటున్నారు అని యేసుప్రభుని అడిగితే యేసుప్రభు ఏమంటారంటే, మీరు పట్టణానికి వెళ్ళండి, అక్కడ వెళితే మీకు నీళ్ల కుండ పట్టుకొని వెళ్ళే ఒక వ్యక్తి మీకు దొరుకును. సో ఆయనని మీరు వెంబడించండి. ఆయన ఏ ఇంట్లో ప్రవేశిస్తాడో ఆ యజమాని దగ్గర మీరు అడగండి, ప్రభు కొరకు ఎక్కడ మనము పస్కాని ఆచరించాలని చెప్తే ఆయన మీకు ఒక గదిని చూపిస్తారు, అక్కడ మీరు సిద్ధపరచండి అని ప్రభు చెప్తారనమాట. సో అదేవిధంగా వాళ్ళు కనుక్కుంటారనమాట. సో కనుక్కొని ఆ స్థలానికి వెళ్ళి అక్కడ సిద్ధపరిచిన ఒక గదిని ఆయన వాళ్ళకి చూపించినప్పుడు అక్కడ వాళ్ళు వెళ్తారనమాట. యేసుప్రభు ఏంటంటే ఒక్కరోజు ముందు, అంటే 14వ తారీఖు పస్కా ఉంటే 13వ తారీఖు వాళ్ళు వెళ్తారనమాట. థర్స్డే ఆ రోజు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ అన్నీ ఉన్నాయి, కానీ పస్కా పశువుని వధించలేదు. మొదటిగా ఆయన ఏం చేశారు, తాను తగ్గించుకొని ఆయన అందరి పాదాలని శుభ్రం చేశారు. తాను తగ్గించుకొని ఆ విధంగా చేశారు. వాళ్ళందరూ కూడా పస్కా ఆచరించడానికి కూర్చున్నప్పుడు యేసుప్రభు కూడా వాళ్ళ మధ్యలో ఉన్నారనమాట. అప్పుడు యేసుప్రభు ఏం చేశారంటే ఆయన ఒక రొట్టెని తీసుకుని ముంచి శిష్యులకు ఇచ్చారనమాట. ఈవెన్ యూదా ఇస్కరియోతు కూడా ఇచ్చారనమాట. సో ఆయన తినేసి ఆయన బయటికి వెళ్ళిపోతున్నాడు. సో వెళ్ళిపోయిన తర్వాత అంటే ఆయన మనసులో సైతాను ఆయన మనసులో దూరినప్పుడు అంటే దేవుడు యూదా ఇస్కరియోతుకి చాలా సమయం ఇచ్చాడు, మారుమనసు పొందడానికి చాలా సమయం ఇచ్చాడు. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడంటే ఆయన స్వయము ఆయనని ఏంటంటే పాపంలో నడిపించేసింది. యేసుప్రభుని కూడా ఆయన ఏం చేశాడు, అప్పగించడానికి ఆయన ప్రణాళిక చేసి ఆయన ఎక్కడికి వెళ్ళారంటే యూదుల దగ్గరికి, అంటే మహాయాజకుల దగ్గరికి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే యేసుప్రభు మరి ఆ మిగిలిన రొట్టెని తీసి శిష్యులకు అందరికీ ఇచ్చారనమాట. సో ఇచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఇది మీ కొరకై విరువబడిన నా శరీరము, దీనిలో నుండి తినండి అని వాళ్ళ అందరికి కూడా ఇచ్చారనమాట. ఆ రొట్టె ఏంటంటే దేనికి సాదృశ్యంగా ఉంది, ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉందన్నమాట. సో ఆ శరీరం నుండి మీరు తినండి అని. ఇంతకు ముందు కూడా యేసుప్రభు ఏమన్నారు, నా రక్తంని తాగేవాడు, నా మాంసం తినేవాడు మాత్రమే నిత్య జీవంని పొందేదారు అని చెప్పారు. సో ఇక్కడ కూడా మనం చూస్తే ఆయన అదే విషయంని ఇక్కడ ఈజ్ రీఇటరేటింగ్ అనమాట. ఇంకా పాత్రని తీసి దేవునికి స్తోత్రం చెల్లించి అందులో నుండి మీరు తాగండి, ఇది మీ కొరకై చిందింపబడిన నూతన నిబంధన అయిన నా రక్తమై ఉంది అని ఆయన చెప్తారనమాట. ద్రాక్షరసము దేనికి సాదృశ్యంగా ఉంది, ఆయన చిందింపబోవలసిన ఆ రక్తంకి సాదృశ్యంగా ఉందన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే మనము ఇక్కడ ఒక పస్కా పశువుని మనం చూడట్లేదు, గొర్రెపిల్ల కనిపించట్లేదు, కానీ అక్కడ యేసుప్రభువే నిజమైన గొర్రెపిల్ల అయి ఉన్నాడు అనమాట. సో యేసుప్రభులో ఎలాంటి కొరత లేదనమాట. ఆయనలో ఒక నిష్కలంకమైన దేవుని కుమారుడు, ఆయనలో ఎలాంటి పాపం లేనివాడు, పరిశుద్ధంగా ఉన్నాడు. సో అలాంటి ఒక గొర్రెని వాళ్ళు అర్పించవలసి ఉంది కాబట్టి అదే యేసుప్రభు అయి ఉన్నాడు అనమాట. సో ఆయన ఎంతో పరిశుద్ధుడు, పవిత్రుడు, ఎలాంటి పాపం లేనివాడు. అయినప్పటికీ కూడా తాను ఆయన తగ్గించుకొని మరణించడానికి తాను అప్పగించుకుంటున్నాడు అనమాట. సో నూతన నిబంధనలో ఆ పస్కా పండగ ఏంటంటే 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనంలో మాకు ఒక మాట చదువుతాం. యేసుక్రీస్తు ఆయన మన పస్కా పశువు మన నిమిత్తమై వధింపబడెను. సో నూతన నిబంధనలో మనం చూస్తే క్రీస్తువే ఆ పస్కా పశువై ఉన్నాడనమాట. ఎందుకంటే ఆ పస్కా పశువు అక్కడ మనం చెప్పాం కదా, పాత నిబంధనలో అదంతా కూడా ఛాయగా ఉంది, ఇదేమో రియాలిటీ, ఇది నిజం. యేసుక్రీస్తు అంటే ఆయనే సత్యం, కాబట్టి నిజమైనది ఏమో క్రీస్తు. సో ఒక ఇది రియాలిటీ ఉంటేనే ఏమవుతుందంటే దానిది ఒక షాడో అనేది కనపడుతుంది. సో ఎప్పుడైతే సమయం వచ్చిందో, సమయం సంపూర్ణమైనప్పుడు దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి ఆయన పస్కా పశువుగా ఆయన సిలువలో మన నిమిత్తమై, మన పాపం నిమిత్తమై మనల్ని విడుదల చేయడానికి, పాపం నుండి విడుదల చేయడానికి ఏం చేశారు, తాను ఆయన మరణానికి అప్పగించుకున్నాడు. ఆయనలో ఎలాంటి పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిర్దోషి. సో ఆ విధమైన ఒక పస్కా పశువుగా ఆయన మారి ఆయన సిలువలో ఆయన తాను అప్పగించుకున్నాడు. సో ఇక్కడ మనం చూస్తే యేసుప్రభు ఈ విధంగా వాళ్ళతో పస్కాని ఆచరించిన తర్వాత ఒక నూతన నిబంధనని ఆయన ఏం చేశారు, స్థాపించారు. ఆ నూతన నిబంధన దేనితో స్థాపించారంటే ఆయన సొంత శరీరము ఇంకా ఆయన రక్తము, దాని ద్వారా ఒక నూతన నిబంధనని ఆయన స్థాపించాడు. నూతన నిబంధన, ఆ నిబంధనని బట్టి ఇప్పుడు ఆయన మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్లకు ఈ గొప్ప రక్షణని, ఈ గొప్ప విడుదలని, పాపం నుండి విడుదల, ఇంకా
మరణం నుండి విడుదల, ఇంకా నిత్య జీవము దేవుడు మనకు అనుగ్రహించడానికి ఆయన మన నిమిత్తమై సిలువలో మరణించి ఉన్నాడనమాట. కాబట్టి మనం కూడా ఏంటి, ప్రభువుని మనం అంగీకరించాలా. సో ఆయన రక్తంలో మనం పాలు పొందాలా అంటే మనం పాపం నిమిత్తం మనం ఏం చేయాలి, పశ్చాత్తాపడి ఆయన రక్తంలో మనం కడుక్కొని విశ్వాసంతో మరి ఆయనలో మనము ఐక్యపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఈ విధంగా ఆ పస్కాని ప్రభు వాళ్ళతో ఆచరించిన తర్వాత, ఆయన శిష్యులతో ఆచరించిన తర్వాత ఒక నూతన నిబంధనని వాళ్ళతో ఏం చేశారు, ఆయన స్థాపించిన తర్వాత యేసుప్రభు ఏం చేస్తారు, ఇప్పుడు ఆయన ఇదే రాత్రి ఏమైపోతున్నారో ఆయనని తీసుకొని మరణానికి తీసుకుని వెళ్తారనమాట. సో అలాంటి సమయంలో శిష్యుల గురించి ఆయన తలంచి ఆయన మరణించిన తర్వాత వీళ్ళు ఏమైపోతారు, వీళ్ళందరూ అంత సమస్తాన్ని వదిలిపెట్టి వాళ్ళు యేసుప్రభుని వెంబడించారు కదా. ఇప్పుడు వాళ్ళేమనుకున్నారు, యేసుప్రభు కూడా రాజుగా అవుతారు, మాకు ఒక గొప్ప స్థాయి ఉండబోతుంది, అదంతా కూడా వాళ్ళు కూడా ఆశించారు. కానీ ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నారు, నేను మరణించబోతున్నాను, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, ఎక్కడి నేను వచ్చానో అక్కడికి నేను వెళ్ళిపోతున్నాను. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది, మీరు ఈ లోకంలో ఉంటున్నారు కానీ మీరు మీకు కావాల్సిన అంతా కూడా దేవుడు వాళ్ళకు చాలా ఆదరణకరమైన వాక్యాలు వాళ్ళకి చెప్తున్నారనమాట. సో అదంతా కూడా మనము యోహాను 14, 15, 16 చాప్టర్లో మనము చూడగలం. సో యేసుప్రభు ఏమన్నారంటే, మీ హృదయాన్ని కలవరపడనీయకండి, మీరు ధైర్యంగా ఉండాలి, మీరు నా మీద విశ్వాసం ఉంచండి, నేను మీకు సమాధానం ఇస్తున్నాను. కాబట్టి ఈ లోకం ఇచ్చే సమాధానం లాగా కాకుండా నా సమాధానమే మీకు ఇవ్వబోతున్నాను. మిమ్మల్ని నేను విడిచిపెట్టను, మిమ్మల్ని ఇడవను, మిమ్మల్ని విడిచిపెట్టను. అలాంటిదంతా కూడా దేవుడు వాళ్ళని ఆదరించాడు, వాళ్ళని బలపరిచాడు, వాళ్ళని స్థిరపరిచాడు అనమాట. సో అనేక విధమైన విషయాల్ని ఆయన వాళ్ళతో పంచుకున్నారు. సో ఇట్ వాజ్ అ క్వైట్ లాంగ్ టైం అనమాట. ఆ విధంగా వాళ్ళతో మాట్లాడడము జరిగింది. తర్వాత ఆయన ఏమనంటే, నా నామంలో మీరు ఏది అడిగినా తండ్రి మీకు అనుగ్రహిస్తారు. కాబట్టి మీరు ఎలాంటి నేను లేను అని చెప్పేసి మీరు బాధపడడానికి వీల్లేదు. ఇంకా సెకండ్లీ, ఇంకా మీ కొరకి మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను, కానీ మీకు ఒక ఆదరణకర్తని నేను మీకు పంపిస్తాను, అంటే పరిశుద్ధాత్మని నేను మీకు పంపిస్తాను అనే విషయాన్ని కూడా వాళ్ళకు చెప్పారనమాట. సో ఆ విధంగా వాళ్ళని ఏంటంటే బలపరిచారు. ఇంకా నేను పరలోకానికి వెళ్తున్నాను, తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, అక్కడ మీ కొరకే ఏం చేయబోతున్నాను, ఒక స్థలంని సిద్ధపరచబోతున్నాను. స్థలంని సిద్ధపరిచిన తర్వాత నేను మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆ స్థలానికి, నిత్య రాజ్యానికి, నేను పరలోక రాజ్యానికి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని ఎంతో నిరీక్షణతో కూడిన మరి వాక్యాలతో వాళ్ళని బలపరిచారు. మీరు ఎంత మాత్రం భయపడకూడదు, మీరు దేవుని మీద విశ్వాసం ఉంచండి అని వాళ్ళతో యేసుప్రభు ఏం చేశారంటే వాళ్ళని చాలా ధైర్యం ఇచ్చి వాళ్ళని ఆదరించారనమాట. ఇదంతా కూడా మన వాక్యంలో మనం యోహాను 14, 15, 16లో మీరు చదివితే మీకు ఇక్కడ దొరుకుతుందనమాట. తర్వాత యేసుప్రభు గెత్సెమనే తోటానికి ఆయన శిష్యులతో కలిసి వెళ్తారు. 11 మంది శిష్యులు ఇంకా యేసుప్రభు గెత్సెమనే తోటానికి వెళ్తారు. ఆ గెత్సెమనే తోట ఎక్కడ ఉందంటే ఒలివ కొండ దగ్గర ఉంటుందన్నమాట. ఆ గెత్సెమనే తోటలో చాలా ఒలివ చెట్లు ఉంటాయన్నమాట. దట్ ప్లేస్ ఇస్ కాల్డ్ ఆయిల్ ప్రెస్. అక్కడ ఏంటంటే అక్కడ నూనె నొక్కే ఒక స్థలం అన్నమాట. సో ఆ స్థలానికి యేసుప్రభు వెళ్తున్నారు. సో అక్కడ వెళ్ళి ఆయన ఏం చేస్తారంటే 8 మంది శిష్యులని అక్కడ వదిలిపెట్టి 3 అంటే పేతురు, ఇంకా యోహాను, ఇంకా యాకోబుని మాత్రం తీసుకొని లోపలికి, ఆ తోట లోపలికి ఆయన వెళ్తారనమాట. వెళ్ళి అక్కడ వాళ్ళ 3 కూడా మీరు అక్కడ వేచి ఉండి ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆయన ఇంకా కొంచెం దూరం, ఒక ఫర్లాంగ్ దూరం వెళ్ళి ఆయన మోకరించి తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నారనమాట. ప్రభువా తండ్రి, ఇప్పుడు మీ చిత్తం అయితే ఈ పాత్రని నాలో నుండి తొలగించండి, ఆయన నా చిత్తం కాదు కానీ మీ చిత్తమే జరుగునుగాక అని ఒకసారి తండ్రి చిత్తానికి ఆయన అప్పగించుకున్నాడు అనమాట. సో తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి చూస్తే ఆ 3 శిష్యులు కూడా ఇంకా చాలా, వాళ్ళు కళ్ళని కూడా చాలా బరువుగా నిద్ర మబ్బులో వాళ్ళు ఉన్నారనమాట. సో అప్పుడు మీరు 1 గంట అయినా మీరు లేచి మీరు ప్రార్థన చేయలేరా, మీరు శోధనలు పడకుండా ఉండనట్లు మీరు మేలుకతో ప్రార్థన చేయండి అని వాళ్ళతో చెప్పారనమాట. చెప్పేసి మళ్ళీ ఆయన అదేవిధంగా వెళ్ళి తండ్రి దగ్గర ప్రార్థన చేయడం, ప్రభువా తండ్రి మీ చిత్తం అయితే ఈ పాత్రని నాలోండి తొలగించండి. మరి ఆ పాత్రలో ఎంతో భయంకరమైన కష్టాలు, బాధలు, అన్ని శ్రమలు అన్నీ ఉన్నాయి దాంట్లో. యేసుప్రభు అన్నీ కూడా తెలుసు కదా, ముందే ఏమేమి ఆయనకు వస్తాయి అనే విషయాలంతా కూడా ఆయనకు తెలుసు. అప్పుడు అదంతా కూడా ఆయన చూసి మరి ఈ విధంగా ఈ పాత్రలో మీ చిత్తం అయితే ఇది తొలగించండి,
లేకపోతే మీ ఇష్టం, మీ చిత్తమే జరుగునుగాక అని చెప్పేసి మళ్ళీ ఒకసారి శిష్యులు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని ఆయన చూడడానికి వెళ్తున్నారు. వెళ్తే వాళ్ళు చాలా నిద్రలో వాళ్ళు ఉన్నారనమాట. సో అప్పుడు ఏమంటారంటే, సరే మళ్ళీ మీరు లేచి మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి మళ్ళీ మూడోసారి కూడా యేసుప్రభు అదే మాటలతో తండ్రి దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆయనకు తెలిసిపోయింది ఏంటంటే, ఈ పాత్ర ఆయన దగ్గర నుండి ఆయన తాగుతనే కానీ ఇది తొలగిపోదు, ఆయన తప్పకుండా దాన్ని తాగవలసిందే. ఎందుకంటే మనుషుల పాపం నుండి విడిపించాలంటే వాళ్ళ రక్షణ నిమిత్తమై ఆయన మరణించడానికి తప్ప వేరే మార్గము లేదు. అది ఒకటే మార్గం అనమాట. ఆయన మరణించడం ద్వారానే మనుష్య జాతి, మానవ జాతి అందరికీ కూడా పాపక్షాపను, రక్షణను దొరుకుతుంది. కాబట్టి ఇంకా వేరే మార్గం లేదని ఎప్పుడైతే ఆయన తెలుసుకున్నాడో అప్పుడు యేసుప్రభు ఏం చేశారంటే ఆయన దేవుని చిత్తానికి పూర్తిగా ఆయన సమర్పించుకున్నారనమాట. అలాగా ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట ఏంటంటే ఒక పెద్ద పెద్ద రక్త బిందువు వలె ఏమైందంటే అది నేలలో పడడము జరిగిందనమాట. సో ఆ విధంగా ఆయన ప్రార్థన చాలా చాలా బాధతో, వేదనతో ఆయన ప్రార్థన చేస్తారు. మరి ఆయన అంత వేదనతో ఎందుకు ఆయన ప్రార్థన చేస్తున్నారు, ఎందుకు ఆ పాత్రని నా దగ్గర నుండి తొలగించమని చెప్తున్నారు అని మనం చూస్తే, ఆయన మరణించడానికే వచ్చారు అంట. బ్యాప్టిజం ఇచ్చే యోహానుడు ఏమన్నారు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, పాపంని మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అని ఆయనని పరిచయం చేశారు. సో అన్ని విధాల్లో కూడా ఆయన యేసుప్రభుకు తెలుసు ఆయన మరణించవలసింది. మరి ఆయనకు ఇది తొలగించడం అని ఎందుకు ఆయన ప్రార్థన చేశారు అని మనం చూస్తే, ఇప్పుడు యేసుప్రభు ఏం చేసిపోతున్నారు, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుని పాపాన్ని ఆయన మోసుకొని ఆయన వెళ్తున్నారు. సో ఆయన అయితే పరిశుద్ధుడు కదా, ఆయనలో ఎలాంటి పాపం లేదు, నిర్దోషి, ఆయనలో ఎలాంటిది పాపం లేనివాడు. మరి లోక పాపంని ఆయన మోసుకొని పోయినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే తండ్రికిను మరి ఈయనకును ఒక గొప్ప ఎడబాపు అనేది జరుగుతుందన్నమాట. సో ఆయన తండ్రితో ఎప్పుడూ ఆయన కలిసి ఉండే ఒక వ్యక్తి ఇప్పుడు ఏమైపోతాడంటే దేవుని కూడా ఆయనని విడిచిపెడతాడు. ఎందుకు? దేవుని ఉగ్రత మన పాపం నిమిత్తమై యేసుప్రభు మీద ఆయన శరీరంలో జరగబోతుంది. సో ఆయన ఉగ్రతని ఆయన ఎలాగ నేను దాన్ని భరిస్తాను అని చెప్పేసి ఆయన ఏంటంటే దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేసుకున్నాడు, తండ్రి దగ్గర ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు అనమాట. సో ఎప్పుడైతే ఆయనకు తెలిసిందో ఇది తప్పకుండా నేను తాగవలసిందే అని ఎప్పుడైతే ఆయన ఇంకా తెలిసిందో అప్పుడు ఏంటంటే వేరే మార్గం లేదు కాబట్టి ఆయన ఏం చేశాడు, తాను తగ్గించుకొని మరి దేవుని చిత్తానికి అప్పగించుకొని ఆయన వచ్చారనమాట. అప్పుడు వాళ్ళని చూస్తే వాళ్ళు పేతురు, ఇంకా యోహాను, ఇంకా యాకోబు వాళ్ళు కూడా ఇంకా నిద్ర మబ్బులోనే ఉన్నారనమాట. అప్పుడు వచ్చి ఇప్పుడు లేవండి మనము వెళదామని చెప్తారనమాట. సో వాళ్ళు ఎందుకు ఆయన వాళ్ళ శిష్యుల్ని ఎందుకు మీరు ప్రార్థన చేయమని చెప్పారంటే వాళ్ళు శోధనలో పడకుండా ఉండనట్లు వాళ్ళని ప్రార్థన చేయమని వాళ్ళకి చెప్పారు. సో మనం కూడా ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్నామో అనేక విధమైన శోధనలు, అనేక విధమైన విషయాలు మనకు వచ్చినప్పుడు మనం దాని మీద జయం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే మనం కూడా బాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని దాని మీద మనం జయం పొందగలం అనమాట. సో ఇప్పుడు అన్నీ కూడా ప్రభువు ఏం చేశారంటే ఇదంతా కూడా చేసింది ఎవరి కొరకు చేశారంటే మన నిమిత్తమై చేశారు, ప్రతి మానవుని నిమిత్తమే చేశారు. సో మనల్ని ఎంతగానో ఆయన ప్రేమించాడు కాబట్టి తండ్రికి మరి తండ్రి చిత్తానికి ఆయన అప్పగించుకున్నాడు. మరి అన్ని శ్రమల ద్వారా ఆయన ఏంటంటే ఆయన విధేయతని నేర్చుకున్నాడు అనమాట. సో ఆ విధంగా ప్రభువు ఆయన తాను సమర్పించుకొని ఆయన ఉండే సమయంలో అప్పుడు ఏమైందంటే యూదాస్ ఇస్కరియోత్ వచ్చేసారనమాట. ఆయన ఇంకా యాజకుల దగ్గర నుండి, మహాయాజకుల దగ్గర నుండి సైన్యంని తీసుకొని యేసుప్రభుని అప్పగించడానికి ఆయన వచ్చి ఆయన యేసుప్రభుని వాళ్ళకి అప్పగిస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు యేసుప్రభు ఏంటంటే ఆయన ఒక బస్కా పశువుగా మన నిమిత్తమే సిలువలో మరణించాడు. ఆయన రక్తాన్ని కార్చారు. ఆయనలో ఎలాంటి పాపం లేదు, దోషం లేదు, పరిశుద్ధంగా ఉండి మరి అది ఏంటంటే పాత నిబంధనలో ఏదైతే చూపించబడిందో అది సేమ్ థింగ్ యేసుప్రభులో జరిగింది. ఇప్పుడు మనకు వేరే ఎలాంటి సాక్రిఫైస్ చేయవలసిన అవసరం లేదు, ఎలాంటి పశువుని అర్పించవలసిన అవసరము లేదు. వన్స్ ఫర్ ఆల్ ఒకటేసారి యేసుప్రభు మన నిమిత్తమే మరణించి ఉన్నారనమాట. సో ఆ పస్కాని మనము ఆచరించడానికే ప్రభురాత్రి భోజనంని ప్రభు ఇచ్చారు. సో ప్రభురాత్రి భోజనం ఇచ్చి మరి ఇది ఆయన వచ్చే వరకు కూడా మనం ఏం చేయాలా, దాన్ని మనం ఆచరించాలి. ఆయనని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు రాకడ వరకును ఇంకా ఆయన మరణంని మనం ఏం చేయాలంట, మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు
కోరుకుంటున్నాడు. ఇంతవరకు మనము చదివినంత కూడా, మనం నేర్చుకున్నంత కూడా మనము ఎందుకొరకై అంటే మన పాపం నిమిత్తం యేసు ప్రభు మరణించారు కాబట్టి మనం ఏం చేయాలో, మనల్ని ప్రభువుని అంగీకరించి మనం కూడా ఈ విధంగా మనల్ని సమర్పించుకోవడం ద్వారా మనకు కూడా ఇలాంటి దాంట్లో మనం పాలు పొందడానికి వీలు ఉంటుంది. అంత గొప్ప దేవుడే మన కొరకే మానవుడిగా వచ్చి ఒక మామూలు అని ఒక బస్కా పశువు కాదు కానీ యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి తను తాను అర్పించి ఆయన నిందారహితుడిగా పరిశుద్ధుడిగా ఆయన రక్తాన్ని కార్చి మళ్ళీ తిరిగి 3వ రోజు తిరిగి లేచారు. కాబట్టి ఈయనని విశ్వసించి మన హృదయంలో అంగీకరించి మనం ఏం చేయాలంటే మనం కూడా ప్రభు మరణంలో ఐక్యపరచబడి మరి ఆయన పునరుద్ధానంలో కూడా మనం ఐక్యపరచబడినప్పుడు మనకు కూడా నూతన జీవాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి మనము ఈ విధంగా ఆయన బస్కలో అంటే ఆయన ప్రభు రాత్రి భోజనంలో మనం కూడా పాలు పొందడానికి వీలు ఉంటుంది అన్నమాట. మీరు తల వంచిన చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇప్పుడు ప్రభా అనేక విషయాలు ప్రభా నాయన బస్కా పండుగ గురించిను మరి నాయన మీరే మా కొరకై సిలువలో మరణించి మీరే బస్కా పశువుగా మార్చబడి ప్రభా మమ్మల్ని పాపం నుండి విడిపించడానికి మాకు ప్రభా నాయన గొప్ప విడుదల కలిగించడానికి పాపం నుండి సైతాన్ నుండి లోకం నుండి విడిపించి ప్రభా నాయన మాకు నిత్య జీవం ఇవ్వడానికి నీ పరలోక రాజ్యంలో మమ్మల్ని చేర్చడానికి ప్రభా ఇంత గొప్ప ప్రణాళికని ప్రభా నాయన మీరు మా కొరకై చేసి ఉన్నారు. కాబట్టి తండ్రి మీకే వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం నాయన. ఈ విషయాన్ని మేము ప్రభా ఆత్మీయంగా గ్రహించి ప్రభా మా జీవితాన్ని మీకు అర్పించుకోవడానికి నాయన ఒక్కొక్క బిడ్డలు కూడా మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంత గొప్ప మీ రక్తంలో మాకు ప్రభా నాయన ఇంట్రెస్ట్ ఉండడానికి ప్రభా నాయన అయా ప్రభా మీ రక్తంలో ప్రభా నాయన మా పాపాలని కడుక్కోవడానికి ప్రభా ఇంత గొప్ప త్యాగం మీరు చేసి ఉండగా ప్రభా మా అందరినీ ప్రభా బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరూ కూడా మీకు ప్రభా సమర్పించడానికి మీ కృప చూపించి ఒకరొకరు కూడా ప్రభా మీ రాజ్యంలో ప్రభా నాయన ఉండగలగడానికి మీరే ఆశీర్వదించి బలపరచమైన ఆయన మీకే అన్ని విషయాలు మహిమ ఘనత ప్రభావంలో చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మీకు నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ అవంతా కూడా మనకు ఉన్నాయి. దాంట్లో మీరు డిస్క్రిప్షన్లో ఉంది, అదంతా కూడా మీరు క్వశ్చన్ ఆన్సర్స్ రాసుకోండి. ఇంకా మెమరీ వర్సెస్ అంతా కూడా మీరు చదువుకొని రావాల్సిందిగా నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ లెసన్కి మీరు రెడీగా వస్తే మనము నెక్స్ట్ లెసన్ కూడా చదువుకుందాం. కాబట్టి మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని మీరు మానవనసు పొంది ఇంత గొప్ప విషయాలు దేవుని చిత్తంలోకి మనం ఏం చేయాలి, మనల్ని మనము అప్పగించుకోవాలని ప్రభు పేరిట మీ అందరితో మనవి చేస్తూ మేము అందరినీ దేవుడు దీవించినగాక.